నియమాలు పాటించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని నేతన్న చౌక్ వద్ద శ్రీ చైతన్య స్కూల్ కి చెందిన విద్యార్థులు నృత్య ప్రదర్శనలు, ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాల నిర్మూలనకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను తెలియజేస్తూ రూపొందించిన ప్లకార్డ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి వాహనదారులు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలను పాటించాలని, బయటకు వెళ్లిన తన కోసం కుటుంబ సభ్యులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారన్న విషయాన్ని వాహనదారులు గుర్తించాలని, అనుకోని ప్రమాదాల వల్ల కుటుంబాలు ఇంటి పెద్దను కోల్పోతే కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందని వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు. ప్రతి వాహనదారుడు తప్పకుండా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, అతివేగం, మద్యం త్రాగి డ్రైవింగ్ చేయడం, మొబైల్స్ వినియోగిస్తూ డ్రైవింగ్ చేయడం వంటివి చేయవద్దని, రాంగ్ రూట్లు వాహనాలు నడపవద్దని ప్రతి ఒక్కరు విధిగా ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమాలు పాటించాలని అన్నారు. ఎస్పీ వెంట అదనపు ఎస్పీ చంద్రయ్య, సిఐ రఘుపతి, ట్రాఫిక్ ఎస్ఐ రాజు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ప్రోగ్రామ్ మనం ఏర్పాటు చేశాము. ఇక్కడ ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే పిల్లలు మీకు చెప్తారు, అంటే ఫ్లాష్ మాబ్తో ఒక చిన్న ప్రోగ్రామ్, అంటే చిన్న ఆర్ట్తో రోడ్ సేఫ్టీ అంటే ఎంత ఇంపార్టెంట్ మనకి. రోడ్ సేఫ్టీ అంటే మన పిల్లల నుండి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ఒక జిల్లాలో ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము, పిల్లలకి నేర్పిస్తున్నాము మనం. సో దట్ మీరు వాళ్ళ నుండి నేర్చుకోవాలి. హెల్మెట్ వేసుకోవడం ఉండొచ్చు, సీట్ బెల్ట్ వేసుకోవడం ఉండొచ్చు, లేకపోతే ఫోన్ మాట్లాడినప్పుడు బండి ఆపి పక్కన ఆపి మాట్లాడాలి. ఒక ఫ్యామిలీలో ఒక బ్రేడ్ ఎర్నర్ చనిపోతే, ఒక కుటుంబంలో ఒక అతను చనిపోతే ఇబ్బంది మొత్తం ఫ్యామిలీకి వస్తుంది. ఆ మొత్తం ఫైనాన్షియల్ బర్డన్ వాళ్ళ పైన వచ్చేస్తుంది. ఆ 3 జనరేషన్స్ లేకపోతే 2 జనరేషన్స్ వాళ్ళ వెనుక పడతారు. సో మనం రోడ్ సేఫ్టీ అంటే వెరీ ఇంపార్టెంట్. మీ అందరు ప్లీజ్ దయచేసి మీరు అందరు ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయాలి. మనం హెల్మెట్కి ఫైన్ చేస్తాం. కొంతమంది ఎందుకు ఆపుతున్నారు, హెల్మెట్ ఫైన్ చేస్తున్నారు. మీరు అందరు ఏంటి అంటే హెల్మెట్ వేసుకుంటే ఏమి ఇబ్బంది ఉండదు. హెల్మెట్ మీకోసం, మన కోసం కాదు. దయచేసి హెల్మెట్ వేసుకోవాలి. బండికి నంబర్ ప్లేట్ ఉండాలి. కొంతమంది నంబర్ ప్లేట్ పెట్టరు. నంబర్ ప్లేట్ ఉండాలి, లైసెన్స్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి. సో దయచేసి నేను ఇప్పుడు కోరుకుంటున్నాను, మీరు అందరు ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేస్తారు. ఈ పిల్లలు పర్ఫామ్ చేసి స్కిట్ నుండి మీరు ఏమైనా చిన్న మాట నేర్చుకుంటారు. థ్యాంక్ యూ.